ఈ ప్యాకేజీ స్టార్ జగన్ గుర్తు పెట్టుకొని పిచ్చి కుక్కలాగా వాగుతున్నాడు. మైకు చేతికి అందితే చాలు ఏం మాట్లాడతాడో, అసలు వీడికి స్క్రిప్ట్ రాసేదెవడో, వీడు దాన్ని చదవడంలో కూడా ఫెయిలే. ఎవడైనా రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడంలో కూడా ఫెయిలే. ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, నువ్వు ఒక చంద్రబాబు నాయుడు తొత్తు అని, ఆయన చెంచావని, కనీసం జనసేన నాయకులకి కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేని ఒక అసమర్థుడు అని. ఆల్వేస్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. నువ్వు ఒక ఫెయిల్యూర్ పర్సన్ నువ్వు, అంతే. నీకెక్కడ సక్సెస్ అనేది ఉండదు, రాదు కూడా. ఈరోజు జగన్ అన్ననే నువ్వు పాతాళానికి తొక్కేసేంత స్థాయిని, అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి అర్హత ఉందా నీకు? ఒకసారి నీ మనస్సాక్షిని నువ్వు పరీక్షించుకో. అసలు నీకు వ్యత్యాసాలు, వ్యక్తిత్వాలు ఇవన్నీ తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మహిళతోనైనా జగనన్న గురించి చెడుగా చెప్పించు. నీ పార్టీలో ఉండే మహిళలు కూడా, టీడీపీ మహిళలు కూడా జగనన్నని ఆయన ఎక్కడా కూడా నోరు స్లిప్ అయి మాట్లాడు అనేది మేము విన్నాం మా చెవులతో. పిచ్చిలేసిన వాళ్ళలాగా వాగుతూనే ఉంటావు. నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నీ పేరు పవన్ కళ్యాణ్ కాదని మాకు ఇప్పుడేంది, ఎప్పుడో తెలుసు. నీకున్న పేర్లు చెప్తే నువ్వు చచ్చిపోతావు. ప్యాకేజీ స్టారు, దత్తపుత్రుడు, బానిస కుక్క, ఇవి నీ పేర్లు. తెలుసుకో, ముందు తెలుసుకొని మాట్లాడు. పిచ్చి లేచిన వాళ్ళకి ఇలాగే రోడ్డు షోలు వేసావనుకో, ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి అసలు ఆలోచించే పరిస్థితి లేదు ఇప్పుడు. మాట్లాడితే ఈ వ్యవస్థలు, నాయకులు, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కుమ్మక్కయి వ్యవస్థల్ని కొనేశారు. అసలు ఎలా అయ్యిందంటే, వారు వన్ సైడ్. జగన్ ఎదుర్కొనే దమ్ము 40 years ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడుకు లేక నిన్ను కొనుక్కున్నాడు, మిగతా వాళ్ళని కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లే. మీరందరూ కలిసి చేసేది ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం. మీ చేత కాదు, చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 2024లో సీఎం సీట్లో కూర్చునేది జగన్మోహన్ రెడ్డి. మీరు ఎక్కడుంటారో, మీకు ఏదైనా ఒకవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయండి. మీ రాజకీయ స్వలాభం కోసం వాళ్ళని వాడుకొని వదిలేయకండి. చెత్త వాగుడు, చెత్త మాటలు. మైక్ అందితే చాలు పిచ్చి కుక్కలాగా వాగుతూనే ఉంటాడు ఈ ప్యాకేజీ